అమ్మో వచ్చింది మా ఆవిడ. ఏంటబ్బా ఇల్లు ఏంటిది ఇట్లాగే ఇల్లు పెట్టేది. నేను ఎంతసేపు పోయినా 2-3 గంటలు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు వచ్చేసరికి ఈ రకం చేసావా? ఏంటిది ఇది? ఆమ్లెట్ వేసుకున్నావు. ఇదేనా గుడ్లు పెట్టేది? ఇదేనా ప్లేసు? ఇది డస్ట్బిన్ అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు చెప్పు. ఏంటి అన్నము ఉంచావా? ఆమ్లెట్ అంతా నువ్వు తిని అన్నం నాకు ఉంచావా? ఏంది ఒక పూట నేను అన్నం ఒక కూర ఒకటి వండలేను అంతే. ఆ దానికి ఏంది ఇల్లంతా ఇట్లాగే నాకు చేసుకునేది, ఇట్లాగే ఉండేది. మరి నువ్వు పంచపక్ష పరమన్నాడు అన్నం వండి పెట్టినావు నాకు. ఒక్కటే రోజు నేను వంట చెయ్యండి, రోజు అట్లాగే ఉంటున్నావే ఏంది నువ్వు? మరి మేము తిన్నాం ఏంది అన్నం వడ్డేసి వెళ్ళి సరిపోద్ది. ఏమన్నా చేసిపోవాలి కదా. 2 గంటలు కాకపోతే అవును 2 గంటలు కాకపోతే 3 గంటలు 4 గంటలు 5 గంటలు ఉండు. నేను కొనుక్కొచ్చుకొని తినాలి. ఒక్కరోజు పెళ్ళం లేకపోతే వంట చేసుకోవడం తెలియాలి. అవును. ఏంటి ఇల్లు ఇంత దరిద్రం చేసినావు? నాకు అందుకే చిరాకు వస్తుంది నిన్ను చూస్తే, ఒళ్ళు మండుతుంది నాకు. ఓ పక్క బట్టలు బాగా మడత పెట్టి వెళ్ళినట్టు ఇంటికి హడావిడిగా వెళ్ళాల్సి వచ్చింది. నేను వెళ్తే ఇట్లాగైనా చేసేది ఇల్లు. కొంతమంది అబ్బాయిలు ఎంత మంచిగా నీట్గా చేసుకుంటారు, ఇంట్లో పని చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. వంట చేసి పెళ్ళానికి సేవలు చేసేటోళ్ళు కూడా ఉన్నారు ఈ రోజులలో. చేస్తాం డ్యూటీలు అన్నీ మానేసి నీ చుట్టూరే తిరుగుతాం. ఇంకేం చేస్తాం. పెట్టు మరి సంపాదించు. ఏంటిది తినేసి ఇక్కడైనా పెట్టేది? నీ పిల్లలు తిన్నారమ్మా, నేనేం తినలేదు. నేను ఫ్రిడ్జ్లో నుంచి ఒకటే తిన్నా. గిన్నెలు చూడు ఎన్ని గిన్నెలు ఉన్నాయి. వంట లేదు, గిన్నెలు మాత్రం ఇన్ని ఉన్నాయి. వంట ఒకటే చేయలేదు నేను. ఎన్ని గిన్నెలు ఎలా వచ్చినాయి? కాయ నువ్వే కడగాల. ఆ గిన్నెలన్నీ ఎలా వచ్చినాయి? నేను ఒక ఆమ్లెట్ వేసుకున్నపాటికి నాకు తలపానం తక్కువ వచ్చింది. ఇక ఆ గిన్నెలు నేను అడుగుతా. నాకు తప్పదు కదా ఇంట్లో పని చేసుకోవడం. పడుకో. మీ ఇంటి దగ్గరికి ఎట్టగా పడుకుంటావు కదా. చెప్తా ఫోటో తీసి వీడియో తీసి ఇంట్లో ఏం పనులు చేయలేదని చెప్పి మీ అమ్మ నాన్నలకు పంపిస్తా. వాళ్ళు వస్తారు చూడు, అప్పుడు చెప్తా. పోతున్నా